డీటెయిల్స్ చూస్తే విజయవాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. దాదాపు 3 గంటలుగా జోగి రమేష్ను ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జోగి రమేష్కు మద్దతుగా మాజీ మంత్రి వెల్లంపల్లి, దేవినేని అవినాష్తో పాటు వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమని మండిపడుతున్నారు. కల్తీ లిక్కర్ కేసులో టీడీపీ నేతలను తప్పించడానికే డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతకుముందు మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేసి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగిరాము, ఆరేపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్తో పాటు జోగిరాము, ఆరేపల్లి రాములను ఎక్సైజ్ పోలీసులు విడివిడిగా విచారిస్తున్నారు. ఈ రోజున జోగి రమేష్ గారిని కల్తీ మద్యం ఒక అక్రమ కల్తీ కేసు పెట్టి జోగి రమేష్ గారి మీద బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని చట్టపరంగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కేసును వెనువెంటనే సిబిఐకి కానీ లై డిటెక్టర్ టెస్ట్ కానీ లేకపోతే నార్కో అనాలిసిస్ టెస్ట్ కానీ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నాం. మేము తప్పు చేయలేదు, కానీ మేమేదో తప్పు చేసినట్టుగా, మేము ఏదో టెర్రరిస్టులు అన్నట్టుగా పోలీసులు గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం జరిగింది. ఇలాంటి తప్పుడు వ్యవహారం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటివి మానుకోండి. మేము గడిచిన 10 రోజులుగా చెప్తానే ఉన్నాం, రండి అరెస్ట్ చేసుకోండి అని. మేము ఎక్కడికి పారిపోవట్లేదని చెప్తా ఉన్నాం. అయినా సరే పోలీసులు అత్యుత్సాహాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. పార్టీ శ్రేణులన్నీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మొత్తం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ ఎక్సైజ్ కార్యాలయం వరకు ఫాలో అవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీకి సంబంధించి అవినాష్ అన్న కానీ, ఎమ్మెల్సీ రూహుల్లా గారు కానీ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సానుభూతిని ప్రకటించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మాకు అండగా ఉంది. లీగల్ సెల్ కూడా చాలా బాగా స్పందిస్తూ ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. చట్టపరంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మేమేం తప్పు చేయలేదు. కోర్టుల్లో జోగి రమేష్ గారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఆయన కడిగిన ముత్యంలో బయటికి తెచ్చుకుంటాం. ఈరోజు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా అక్రమంగా కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కల్తీ మద్యం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. సిండికేట్గా వాళ్ళందరూ ఈరోజు ఈ పని చేస్తుంటే దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జోగి రమేష్ గారి మీద నెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా పార్టీ మొత్తం గారు జోగి రమేష్ గారికి అండగా ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్కి అండగా ఉండటం గారు జరుగుతుంది. ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నన్ను కారణం లేకుండా తీసుకొచ్చారు. కారు ఎక్కించే ముందు నేను ఎందుకు తీసుకెళ్తున్నాను అడిగాను. జోగిరాము గారి ఇల్లు మాకు తెలియదు, ఆ ఇల్లు చూపించమని అడిగారు. చూపించమంటే నేను చూపిస్తానండి అని చెప్పాను. తీరా ఇబ్రహీంపట్నం రిన్స్ సెంటర్ వచ్చిన తర్వాత విజయవాడ తిప్పారు. తీసుకొచ్చి ఉదయం 7 గంటల ఆ టైంలో విజయవాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన ఒక గంట తర్వాత నన్ను స్టేట్మెంట్ ఇవన్నీ తీసుకున్నారు. ప్రతి స్టేట్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చాను. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఇది నా అవకాశం అయితే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి సార్, నేను ఇంకొక రాజకీయ నాయకుడి పేరు చెప్తాను, మంత్రి పేరు, ఎమ్మెల్యే పేరు చెప్తాను. తీసుకొచ్చి కూర్చోబెడతారా? తప్పు చేసిన ఎవడో రైల్వే స్టేషన్ జేబులు పడతాడు, ఎవడో పేరు చెప్తాడు, తీసుకొచ్చి కూర్చోబెడతా. నిజాలేంటో ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డులో ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే చేసుకోండి. రమేష్ గారి రాజకీయ ప్రస్తావన గురించి, ఆయనకున్న వ్యాపారాల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగారు. అంతమించి వేరే అడగారు.